ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. మరొక 2-3 రోజుల్లో 2025 ముగిసిపోబోతుంది. కొత్త సంవత్సరం అనగానే మనకు కేక్ కటింగ్, సెలబ్రేషన్స్ గుర్తొచ్చేస్తాయి కదా. కానీ 2026 సంవత్సరం కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, మన జేబు మీద పెను ప్రభావం చూపించే మార్పులను వెంట తీసుకొస్తోంది. అవును, జనవరి 1, 2026 నుంచి మన దేశంలో బ్యాంకింగ్, రేషన్, గ్యాస్, లోన్స్, రైతుల స్కీమ్స్ ఇలా మొత్తం 10 రకాల కొత్త రూల్స్ అమల్లోకి రాబోతూ ఉన్నాయి. వీటి గురించి తెలియకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. మరి ఆ మార్పులేంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకు అంటే 10వ పాయింట్ మీ బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేయించకుండా కాపాడుతుంది. మరి మొదటిది రేషన్ కార్డు. రేషన్ కార్డు కావాలి అంటే ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే రోజులు పోయాయబ్బా. 2026 నుంచి కేంద్రం తెస్తున్న కొత్త సిస్టమ్ ప్రకారం మీరు ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్లో రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. దళారుల ప్రమేయం లేదు, లంచాల బాధ లేదు. పల్లెటూరి రైతులకు, సామాన్యులకు ఇది నిజంగా పెద్ద రిలీఫ్ కదా. నెక్స్ట్, రైతులకి అడవి భరోసా. మన అన్నదాతలకు ఈ కొత్త ఏడాది ఒక వింతైన కానీ అవసరమైన శుభవార్తను తెస్తోంది. ఇప్పటి వరకు వరదలు, కరువు వస్తేనే పంట బీమా వచ్చేది కదా. కానీ 2026 ఖరీఫ్ సీజన్ నుంచి అడవి పందులు, కోతులు లేదా ఇతర అడవి జంతువుల వల్ల పంట నాశనమైనా సరే ఇన్సూరెన్స్ వస్తుందన్నమాట. అయితే నష్టం జరిగిన 72 గంటల్లోనే సమాచారం ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఆగకూడదంటే ఫార్మర్ ఐడి తప్పనిసరి. బ్యాంక్ లోన్ చిటికెలో. లోన్ కోసం అప్లై చేస్తే సిబిల్ స్కోర్ అప్డేట్ అవ్వడానికి నెలలు పట్టేది కదా. కానీ ఇప్పుడు 2026 ఏప్రిల్ నుంచి రూల్స్ కూడా మారుతూ ఉన్నాయి. మీ క్రెడిట్ స్కోర్ డేటా కేవలం 7 రోజుల్లోనే అప్డేట్ అయిపోతుంది. అంటే మీ రికార్డ్ బాగుంటే లోన్ శాంక్షన్ అవ్వడం ఇక ఫాస్ట్ అన్నమాట. అయ్యో, టీచర్లకు డుమ్మా కష్టమే. ప్రభుత్వ బడుల్లో చదువును గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇకపై రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోతామంటే కుదరదు. టీచర్లకు డిజిటల్ అటెండెన్స్ వస్తోంది, బయోమెట్రిక్ ఉంటుంది. కాబట్టి ఇక పిల్లలకు చదువు గ్యారంటీ అన్నమాట. 5వది వచ్చి పిల్లల చేతిలో ఫోన్ ఉంటే డేంజరే. ఇది పేరెంట్స్ అందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన విషయం. ఇది ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చివరి వరకు వీడియో మీరు చూడాలి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతోందట. ఆస్ట్రేలియా తరహాలోనే మన దగ్గర కూడా ఇన్స్టా, ఫేస్బుక్ వాడకంపై కఠిన ఆంక్షలు రాబోతూ ఉన్నాయి. 2026లో డిజిటల్ పేరెంటింగ్ సీరియస్ కాబోతోంది. 6వది వచ్చి వంటింటికి చల్లని వార్త. ప్రతి నెల 1వ తేదీ గ్యాస్ ధరల కోసం గుండె దడదడలాడుతుంది కదా. అయితే జనవరి 1, 2026 నాడు గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గుముఖం పట్టడంతో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తగ్గి మధ్యతరగతి ఉపశమనం లభించవచ్చని మార్కెట్ వర్గాలు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాయన్నమాట. 7వది గవర్నమెంట్ ఉద్యోగులకు జాక్పాట్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులు 2026లో అమలయ్యే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే బేసిక్ సాలరీ పెరగడమే కాదు, పాత బకాయిలతో కలిపి భారీ మొత్తం చేతికి అందుతుంది. 8వది కార్లకు చీప్ ఇంధనం. మీ దగ్గర కారు ఉందా? అయితే వినండి. ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త గ్యాస్ జోనింగ్ పాలసీ వల్ల సిఎన్జి మరియు పిఎన్జి ధరలు తగ్గే అవకాశం ఉంది. పెట్రోల్ బాధ నుంచి తప్పించుకోవడానికి ఇది వాహనదారులకు మంచి ఆప్షన్ కదా. 9వది రియల్ ఎస్టేట్లో స్మాల్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ అంటే కోట్లు ఉండక్కర్లేదు. 2026 నుంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ను మ్యూచువల్ ఫండ్స్లా మారుస్తూ ఉన్నారట. అంటే మీ దగ్గర చిన్న మొత్తం ఉన్నా సరే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ప్రాజెక్టులో వాటా కొనుక్కోవచ్చు. 10వది లాస్ట్ వార్నింగ్, లింక్ చేయకపోతే అంతే. జనవరి 1, 2026 డెడ్ లైన్ దాటాక మీ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయకపోతే ఇక ఆ పాన్ కార్డ్ చిత్తు కాగితంతో సమానమట. మీరు డస్ట్బిన్లో వేసేయచ్చు. ఐటీ రిటర్న్స్ వేయలేరు, బ్యాంక్ లావాదేవీలు ఆగిపోతాయి. కాబట్టి వెంటనే ఒకసారి చెక్ చేసుకోండి. అయితే పాన్, ఆధార్ లింక్ లాంటి విషయాల్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.